10,000 పెట్టి పార్లర్‌లో ఫేషియల్ చేయించుకున్న ఇలాంటి గ్లో అయితే రాదు. ఈ గ్లో ఇంట్లోనే మీరు చక్కగా న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తెప్పించుకోవచ్చు. ఎలాంటి ఫిల్టర్స్ అవసరం లేదు. మనం న్యాచురల్ గానే ఇంత షైనింగ్‌గా, ఇంత గ్లోయింగ్‌గా మన స్కిన్‌ని మార్చుకోవచ్చు. ఇది పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్‌ని తగ్గిస్తుంది, ట్యాన్‌ని కూడా తగ్గిస్తుంది. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఫేస్‌కి కాదు, నెక్‌కి, బాడీకి కూడా యూజ్ చేయొచ్చు. వింటర్ సీజన్‌లో మన స్కిన్ చాలా తొందరగా నల్లపడుతుంది, పొడి బారిపోతూ ఉంటుంది, చాలా డ్రై అయిపోతుంది. అలాంటి స్కిన్ ని కూడా మాయిశ్చరైజింగ్ చేసి బేబీ స్కిన్ లాగా సాఫ్ట్ గా చేస్తుంది. ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ చూసేద్దాం. దీనికోసం మనకి ఓట్స్ కావాలి. మసాలా ఓట్స్ లాంటివి కాదు, ప్లెయిన్ ఓట్స్ తీసుకోండి. ఈ ఓట్స్ మన స్కిన్ కి చాలా మంచిదండి. మన స్కిన్ ని మంచి మాయిశ్చరైజింగ్ గా చేస్తుంది. చాలా మందికి ఓట్స్ అనేది మనకి ఓన్లీ వెయిట్ లాస్ కే అవసరం అవుతుంది అనుకుంటారు, కానీ ఓట్స్ అనేవి మన స్కిన్ కి చాలా మంచిదండి. మన స్కిన్ ఎంత పొడిబారిపోయినా, లేదంటే చాలా మంది ఏజ్ ఎక్కువలా కనిపిస్తారు చిన్న వయసులోనే, అలాంటి వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. జస్ట్ ఈ ఓట్స్ని ఏంటంటే మీరు పౌడర్ చేసైనా వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా వాటర్లో ఒక 10 minutes నానబెట్టి మిక్సీ పట్టుకోవచ్చు. మీరు ఏ ప్రాసెస్ అయినా ఫాలో అవ్వచ్చు. పొడిగా ఉన్నప్పుడే పౌడర్ చేసేసుకుని దానిలో వాటర్ పోసుకున్నా పర్లేదు, లేదంటే ఇలా కొంచెం వాటర్ పోసుకుని 10 minutes ఉంచుకుని మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. సో మన ఓట్స్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి. ఇంకొకటి టొమాటో. టొమాటో మన స్కిన్కి చాలా మంచిదండి. స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్సెస్ ఆయిల్ని తగ్గిస్తూ స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని తగ్గించడానికి టొమాటో చాలా బాగా పనిచేస్తుంది. సో మనం టొమాటో పేస్ట్ 2 tablespoons తీసుకోవాలి. నేను ఓట్స్ కూడా 2 tablespoons తీసుకున్నాను, నానబెట్టుకుని పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు అందులో టొమాటో యాడ్ చేసా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్. మీరు ప్లాంట్ ఉన్నట్టయితే ప్లాంట్ బేస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళకి దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. నాకు ఇంట్లో ఇది అవైలబుల్లో ఉంది. ఇదేం స్పాన్సర్డ్ కాదండి. లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది అలోవెరా జెల్ మా ఇంట్లో ఉందక్క, ఆల్ప్స్ గుడ్నెస్ది యూజ్ చేయొచ్చా అన్నారు. సో అందుకని ఈ వీడియోలో చూపిస్తున్నాను అంతే. మీరు ఫ్రెష్గా తీసిన అలోవెరా జెల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బాటిల్దైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఏది యూజ్ చేసినా మంచి రిజల్ట్ వస్తుంది. ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత మన ప్యాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మీరు చక్కగా ఫేస్ అండ్ బాడీ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. చాలామందికి పాదాలు పగిలిపోయి ఉంటాయి, మాయిశ్చరైజింగ్గా ఉండవు, దానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది మన ఫేస్ అండ్ బాడీ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. చాలామందికి ఎల్బోస్ దగ్గర మోచేతులు ఏం చేస్తారంటే డస్క్ మీద పెట్టి కూర్చోవటం కానీ, కాలేజెస్లో, స్కూల్స్లో అలా అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మోచేతులు బాగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి, అక్కడ పొడిబారిపోయి కూడా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో కూడా అప్లై చేసుకుని మసాజ్ చేసుకోండి. ఫస్ట్ ఫేస్కి ఇలా అప్లై చేసేసుకుని మసాజ్ చేసుకోవాలి. 5 minutes వరకు మసాజ్ చేసుకోవాలండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇందులో యూజ్ చేసిన వర్డ్స్ వల్ల మన స్కిన్ బ్యారియర్ చాలా తొందరగా రిపేర్ అవుతుంది. స్కిన్ బ్యారియర్ హెల్దీగా లేకపోతే మీరు స్కిన్ మీద ఎన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా ఏమీ యూజ్ ఉండదు. అండ్ మన స్కిన్ ఇచీనెస్ని తగ్గిస్తుంది, డ్రైనెస్ని కూడా తగ్గించేస్తుంది. అలోవెరా మన స్కిన్ మీద స్మూత్గా చేయడానికి, హైడ్రేటింగ్గా చేయడానికి హెల్ప్ అవుతుందండి. మీకు సన్ ట్యాన్ ఉన్నా, అనీవెన్ స్కిన్ టోన్ ఉన్నా దాన్ని కూడా తగ్గించేస్తుంది. మీకు పింపుల్స్ వల్ల మచ్చలు పడినా వాటిని హీల్ చేయడానికి కూడా అలోవెరా జెల్ బాగా పనిచేస్తుంది అనమాట. మీకు ఏంటంటే స్కిన్ స్మూత్ కావటమే కాదు, ఇందులో టొమాటో యూజ్ చేయటం వల్ల పిగ్మెంటేషన్ కూడా ఈజీగా తగ్గిపోతుంది. పిగ్మెంటేషన్ తగ్గడానికి చాలామంది లెమన్ పెట్టేస్తారు, దానివల్ల ఇరిటేషన్ వస్తుంది, స్కిన్ ఇంకా పాడవుతుంది. అలా కాకుండా మీరు టొమాటో యూజ్ చేశారనుకోండి, మీ స్కిన్లో ఎక్సెస్ ఆయిల్ తగ్గిపోతుంది, అలాగే పిగ్మెంటేషన్ కూడా తగ్గిపోతుంది. ఇలా అప్లై చేసేసుకుని మీరు 15 minutes ఉంచేసుకోవాలండి. అంటే 5 minutes నేను మసాజ్ చేశాను, 15 minutes ఇలా ఉంచేస్తాను. 15 minutes తర్వాత స్కిన్ అయితే ఇలా ఉంటుంది. కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఉంచకూడదు. ఓట్స్ కంప్లీట్గా డ్రై అయింది అంటే మీకు స్కిన్ మీద నుంచి అది రిమూవ్ చేయడానికి ఇంకా ఎక్కువ వాటర్ పోస్తారు, ఇంకా ఎక్కువ రబ్ చేస్తూ ఉంటారు, దానివల్ల మళ్ళీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో 15 minutes ఉంచితే సరిపోతుంది. 15 minutes తర్వాత చూసారు కదా, ఇది డ్రై అయింది కానీ కంప్లీట్గా డ్రై అవ్వలేదు. మనం ఫింగర్స్తో మూవ్ చేస్తుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇలాంటి టైంలో మీరు నలుగు పెట్టుకుంటే ఎలా మసాజ్ చేసుకుంటారు, అలా ఒక్కసారి మసాజ్ చేసేసుకుని వాటర్తో కడిగేసుకోవటమేనండి. మీకు నార్మల్ వాటర్తో కడిగితే సరిపోతుంది. లేదు మీ స్కిన్ ఎక్కువ ఆయిలీగా ఉంటుంది అంటే కనుక
మీరు కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటే సరిపోతుంది. 2 to 3 టైమ్స్ వారానికి అప్లై చేసుకోవచ్చండి. కొన్ని ప్యాక్స్ ఏంటంటే వారానికి ఒక్కసారి పెట్టుకోవాలని ఉంటుంది. ఇదైతే మీరు ఎంత బాగా పెట్టుకుంటే అంత మంచి గ్లో వస్తూ ఉంటుంది. సో మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోండి, యూజ్ చేసుకోండి, మీ స్కిన్ని మంచిగా రిపేర్ చేసుకోండి. స్కిన్ బ్యారియర్ హెల్దీగా ఉంటేనే స్కిన్ చాలా తొందర రిపేర్ అవుతుంది. ఒక్కసారి వాష్ చేసేసిన తర్వాత చూడండి స్కిన్లో ఎంత మంచి మాయిశ్చరైజింగ్ వస్తుందో. స్కిన్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏమి కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ సన్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం సన్ స్క్రీన్ పెట్టుకోండి, లేకపోతే స్కిన్ మళ్ళీ పాడవుతుంది. అదొక్కటే కేర్ తీసుకుంటే సరిపోతుంది. స్కిన్లో చూసారు ఎంత మంచి మాయిశ్చరైజింగ్ వచ్చిందో, చేతులు కూడా ఎంత బాగా స్మూత్గా అయినాయో. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెమెడీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరు మిస్ అవ్వకోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదో ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. బాయ్.